ఆల్ ఇండియా జేఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాల్లో హైదరాబాద్కు చెందిన రెసోనెన్స్ విద్యార్థులు తమ సత్తా చాటారు. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తమ విద్యార్థి పల్లా శివసంకేత్ రెడ్డి 102వ ర్యాంక్ సాధించి సంచలనం సృష్టించారని రెసోనెన్స్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు తెలిపారు. ఎటువంటి ఐఐటి ఫౌండేషన్ కోచింగ్ లేకుండానే ర్యాంకు సాధించారని అన్నారు. 21 మంది విద్యార్థులు 1000 లోపు ర్యాంకులు సాధించారని చెప్పారు. తమ క్యాంపస్ నుంచి 170కి పైగా విద్యార్థులు దేశంలోని ప్రముఖ ఐఐటీల్లో ప్రవేశం పొందబోతున్నారని వివరించారు. నాకు జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్లో 102 వచ్చింది. రెసిడెన్స్ జాయిన్ అయినందుకు నేను చాలా మంచి డిసిజన్ అనుకుంటున్నా. అందరి టీచర్స్ చాలా సపోర్టింగ్గా ఉండే, ఇంకా హెల్ప్ఫుల్గా ఉండే. ఈరోజు రిలీజ్ అయినటువంటి జేఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాల్లో దేశవ్యాప్తంగా జరిగినటువంటి కాంపిటీషన్లో మా రెసిడెన్స్ హైదరాబాద్ నుంచి విద్యార్థులు చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో ఈ ఇయర్ 2025 రిజల్ట్స్లో ఓవరాల్గా మా స్టూడెంట్స్లో నుంచి 21 మంది 1000 లోపల ర్యాంకులు సాధించడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ 21 మందిలో నుంచి ద బెస్ట్ ర్యాంక్ ఈజ్ 102 ర్యాంక్. ఆల్ ఇండియా లెవెల్లో ఓపెన్ కేటగిరీలో 102 ర్యాంక్ సంకేత్ సాధించడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అలాంటిది ఈ స్టూడెంట్ ఎటువంటి ఫౌండేషన్ లేకుండా వితిన్ 2 years ఆఫ్ ప్రిపరేషన్లో ఓపెన్ కేటగిరీలో 102 ర్యాంక్ సాధించాడు. ఇది చాలా గొప్ప విషయం. అండ్ తను పెట్టినటువంటి ఎఫర్ట్స్కి ఇది అల్టిమేట్ సక్సెస్గా మేము భావిస్తున్నాము. ఈ జర్నీలో తనతో పాటు మమ్మల్ని బిలీవ్ చేసి మాకు అవకాశం ఇచ్చినటువంటి పేరెంట్స్కి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఒక సంకేతే కాకుండా మిగతా స్టూడెంట్స్ కూడా మంచి ఎఫర్ట్స్ పెట్టడం, ఆల్మోస్ట్ 21 స్టూడెంట్స్ 1000 లోపల ర్యాంకులు సాధించడం. దీంతోపాటు ఓవరాల్గా హైదరాబాద్ బ్రాంచెస్ నుంచే ఈ ఇయర్ మన దగ్గర నుంచి ఐఐటీస్కి వెళ్ళే వాళ్ళు దాదాపుగా 170 మందికి పైగా ఉండడం అనేటటువంటిది మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ 2 years ఆఫ్ హార్డ్ వర్క్కి ఫైనల్లీ జేఈ అడ్వాన్స్ రిజల్ట్లో స్టూడెంట్స్ని హ్యాపీగా చూడడం, వాళ్ళ పేరెంట్స్ యొక్క డ్రీమ్స్ అచీవ్ అవ్వడం అనేటటువంటిది మాకు చాలా హ్యాపీగా అనిపించేటువంటి విషయం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ రెసొనెన్స్. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ 2 yearsలో కూడా డీటెయిల్గా వేసినటువంటి కరికులం కావచ్చు, లేకపోతే ఎక్స్పర్ట్ టీచర్స్ తోటి పర్సనల్ మానిటరింగ్ తోటి చేయడం వల్ల ఇట్లాంటి ఒక నార్మల్ స్టూడెంట్స్ నుంచి కూడా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఇవ్వచ్చు. అండ్ మంచి రిజల్ట్స్ అని మనం స్క్రాచ్ నుంచి కూడా డెవలప్ చేయొచ్చు అనేటటువంటి ప్రూవ్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం. నేను ఏ విశ్వాసంతోనైతే రెజనెన్స్కి మా కొడుకుని 2 సంవత్సరాల ముందు పంపించాము. గుడ్ ఎనఫ్. ఐ థింక్ పీపుల్ identified him and asked him to come to resonance here. So he was doing good in 2 of the 3 subjects. So he brought him here. So akkadi nunchi they took him under the wings and